హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో కొత్తగా ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. పిల్లలకి అయితే మోస్ట్లీ హెల్దీ రెసిపీ, అస్సలు మిస్ చేయకుండా చూడండి. ఇక్కడ పెసరపప్పు అండి, ఇది పెసలు పచ్చివేనండి. ఇవి నేను ఒక హాఫ్ గ్లాస్ దాకా తీసుకున్నాను. ఒక గ్లాస్ దాకా రైస్ శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఆ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవి నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నానండి, నానబెట్టుకోలేదు. కడిగి అలా పక్కన పెట్టేసేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే యాడ్ చేశాను. ఆ తర్వాత బిర్యానీ ఫ్లవర్, ఆ తర్వాత దాల్చిన చెక్క ముక్కలను కూడా వేసేసుకుని చక్కగా ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక పెద్ద సైజుది అనమాట, ఇలా వేసేసుకుని నిలువున కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి ఇలా లైట్గా ఫ్రై చేసేసేయాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని కూడా ముక్కలాగా కట్ చేసేసి దీంతో పాటు వేసేసుకుని మంచిగా ఇవి మగ్గేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసి పచ్చివాసన పోయేలాగా ఇలా చక్కగా ఫ్రై చేసేయండి. ఆ తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి స్పైసెస్ని అయితే యాడ్ చేస్తున్నాను. అదేనండి బిర్యానీ పౌడర్ అనమాట. సో ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, అదేనండి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్. ఇక్కడ ధనియాలు, జీలకర్ర పౌడర్ లాగా చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాను కూడా యాడ్ చేసేసి ఇవన్నీ స్పైసెస్ అన్నీ పౌడరు ఇలా చక్కగా పచ్చివాసన పోయేలాగా మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేయాలన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఎక్కడ అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అండ్ పెసలను కూడా మంచిగా ఈ విధంగా కలిపేసేసి ఒకసారి మొత్తం ఈ స్పైసెస్ అంతా మంచిగా ఈ రైస్కి పట్టేలాగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక 3 గ్లాసుల దాకా వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ రైస్, ఒక 1/2 గ్లాస్ దాకా పెసలు తీసుకున్నాం కదా, అంటే 1.5 గ్లాసుల దాకా తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల దాకా నీళ్లు పోసేసి చక్కగా ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసేసుకుని ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసేసుకుని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ కూడా పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. ఆవిరి కూడా మొత్తం పోయిందనమాట. మూత ఓపెన్ చేస్తే మంచి గుమగుమలాడిపోతుందండి. రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా చక్కగా స్మూత్గా ఉడికిపోయిందనమాట. ఇక్కడ పెసరపప్పు కూడా మంచిగా ఉడికిందండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, పెసలు ఎంత మంచిగా ఉడికాయో. ఇలా పట్టుకుంటే చాలు, చాలా స్మూత్గా ఉడికిందనమాట. ఇలా ఉడికితే సరిపోతుంది, చాలా బాగుంటుందన్నమాట. ఇలా డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. ఇంకా మీకు డిఫరెంట్ టేస్ట్గా కావాలి అంటే ఎగ్ని కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం అన్నీ వేసేసి చక్కగా ఎగ్ ఫ్రై చేసుకుని తిన్నా కానీ బాగుంటుంది. ఇంకా రైతాతో కూడా తిన్నా కానీ చాలా బాగుంటుంది. అంతెందుకండి, ఇలా ప్లెయిన్గా చేసేసుకుని తిన్నా కానీ బాగుంటుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.